రైట్ ఇక ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే కుకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలు జార్ఖండ్ కు వెళ్లాయి. అయితే హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర నిందితులు వదిలి వెళ్లిన స్కూటీని పోలీసులు గుర్తించారు. సో హత్య అనంతరం హఫీజ్పేట వరకు నిందితులు వెళ్లిన దృశ్యాలు అయితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి అసలు ఎంతవరకు వచ్చింది ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్? ఇటైతే నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలు కూడా జార్ఖండ్ కు వెళ్ళాయన్నట్టు తెలుస్తోంది. సో ఎలా ఉంది అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. సంజన, ఏదైతే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన హత్య ఏదైతే ఉందో ఆ మర్డర్లో 2 నిందితులు కూకట్పల్లి నుంచి 5 గంటల 7 నిమిషాలకి అంటే 5 గంటల 5 నిమిషాలకి ఇంట్లో డోర్ లాక్ చేసుకొని బయటకు వచ్చిన నిందితులు లిఫ్ట్ ద్వారా 5 గంటల 7 నిమిషాలకు కిందికి వచ్చేసి రేణు అగర్వాల్కు సంబంధించిన వాహనం ద్వారా దానికి లెఫ్ట్ చూసుకున్నట్లయితే ఆ లెఫ్ట్లో ఉన్నటువంటి ఐడియల్ లేక్ ద్వారా చూసుకున్నట్లయితే మియాపూర్ నుంచి హఫీజ్పేట పోలీస్ స్టేషన్ పరిధిగా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధించిన వాహనాన్ని అక్కడ వదిలేసి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దాని ఆధారంగా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాల ద్వారా వచ్చేసి మొత్తం పర్యవేక్షణలో హఫీజ్పేట వరకు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కానీ దాదాపు 10 బృందాలుగా వచ్చేసి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఆధారంగా ఇప్పటికే 2 బృందాలు జార్ఖండ్లోని రాంచీకి వెళ్ళి కూడా గాలింపు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ హఫీజ్పేట పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా ఏదైతే ఇంట్రాగేషన్ జరుగుతుందో ఆలస్యం జరుగుతుందని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాహనాన్ని వదిలేసిన వ్యక్తులు వచ్చేసి ట్రైన్ ద్వారా వెళ్ళారా లేదంటే రోడ్డు మార్గాన వెళ్ళారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒక పోలీసులకు టాస్క్గా కూడా అంటే పోలీసులకు సవాల్గా విసిరే ఒక మర్డర్ కేసు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన వ్యక్తి మర్డర్ చేసిన తర్వాత సాయంకాలం 5 గంటల 7 నిమిషాలకు ఇంట్లో నుంచి బయలుదేరిన వ్యక్తులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి 7:30 ప్రాంతంలో వచ్చింది. అప్పటికే అంటే పోలీసులు చెప్పిన తర్వాత డెడ్ బాడీకి వెళ్ళి అవన్నీ డీటెయిల్ తెలుసుకునే వరకు కూడా ఆలస్యం జరిగిందని చెప్పక తప్పదు. దాని తర్వాత నిన్న పోస్ట్మార్టం అనంతరం కూడా మృతదేహాన్ని కూడా అంతిమయాత్రలు జరిగిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా చెప్తుంది. కాకపోతే ఈ యొక్క పోలీసులు ఏదైతే ఇంట్రాగేట్ చేస్తున్నారో ఇంట్రాగేట్లో వచ్చేసి దానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ మేనేజ్మెంట్ని పట్టుకున్నట్లయితే క్షుణ్ణమైన ఆధారాలు దొరుకుతాయని కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఏదైతే వీళ్ళకు ఉద్యోగం కల్పించినటువంటి వ్యక్తి ఉన్నాడో 14వ ఫ్లోర్లో ఉన్నటువంటి రోహన్ అనే వ్యక్తి అంటే దీనికి ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ఆధారంగానే ఈ యొక్క వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక పని మనిషిగా పెట్టాడని కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది సంజన. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. దాంతోపాటుగా దాదాపు 2 బృందాలుగా జార్ఖండ్లో గాలింపు చర్యలు జరుపుతున్నప్పుడే కూడా హైదరాబాద్ మొత్తం కూడా గాలింపు చర్యలు చేసుకుంటూ అంటే ఇప్పటికే కొన్ని ఆధారాలు అనేది సేకరించారు. అక్కడ వదిలి వెళ్ళేసిన బండిని అక్కడ నుంచి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కానీ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వాహనం ఉంది. హఫీజ్పేట ప్రాంతం నుంచి షేర్లింగంపల్లి ద్వారా వచ్చేసి బీదర్ వైపు వెళ్ళాడా, కర్ణాటక వైపు వెళ్ళాడా లేదంటే జార్ఖండ్ వైపు ట్రైన్లో వెళ్ళాదని కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపైన ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 2 రోజులు జరిగిన ఇన్సిడెంట్ అంటారా, లేకపోతే ఇంతవరకు అంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏమైనా అప్డేట్ ఇచ్చారా పోలీస్? సంజన, గత నెల 27వ తారీఖున ఉద్యోగంలో చేరినటువంటి హర్ష అనే వ్యక్తి ఖచ్చితంగా 11 రోజులలో వాళ్ళ ఇంటిపైన నిఘా వేశాడంటే దానికంటే అంటే దానిని చూసుకున్నట్టయితే 9 సంవత్సరాలుగా దాంట్లో పనిచేసినటువంటి రోహన్ అనే వ్యక్తి ఇతనికి ఒక గైడ్లైన్ చేసి ఆ గైడెన్స్ ద్వారానే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి వ్యాపారానికి ఏ సమయంలో వెళ్తారు మళ్ళీ ఏ సమయంలో ఇంటికి వస్తారు అవన్నీ కూడా అంటే ఒక టార్గెట్ ప్లాన్గా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా వీళ్ళని చంపడానికి కారణము ఓన్లీ వీళ్ళు డబ్బుల కోసం ఆభరణాల కోసమే చంపారా
లేదనుకున్నట్లయితే వీళ్ళు వ్యాపారాలు సముదాయాలు వచ్చేసి వీళ్ళకేమన్నా పాత కక్షలు ఉన్నాయా, లేదనుకున్నట్లయితే వీళ్ళ నుంచి డబ్బులు దోసుకోపోవడం 14వ ఫ్లోర్లో ఉన్నటువంటి రోహన్ అనే వ్యక్తి దీని యొక్క పన్నాగం కలనేది కూడా పోలీసులకు ప్రశ్నగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు ఛేదించాలి అని అంటే దాదాపు ఈ రోహన్ అనే వ్యక్తి, హర్ష అనే వ్యక్తి ఈ ఇద్దరి హంతకుల్ని పట్టుకుంటే అసలు నిజాలు బయటకు వస్తాయి. కాకపోతే ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడతామని అంటున్నారు. కానీ దీంట్లో అనేది 8 బృందాలుగా వచ్చేసి బయట ప్రాంతాల్లో బీదర్ వైపు కావచ్చు, కర్ణాటక వైపు కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రాంచీ ఈ ప్రాంతాల్లో దానితో పాటుగా వీళ్ళకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ ఏజెన్సీ ఉందో ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కాకపోతే వీళ్లకు సంబంధించినది కాకుండా వీళ్ళు వెళ్ళిన రోడ్ అనేది లేకపోవడం, అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్లనే కూడా ఇప్పటికీ ఇంట్రాగేషన్ ఆలస్యం అవుతుంది. మొన్న చూసుకున్నట్లయితే సహస్ర హత్య కేసులో కూడా సొంతంగా అంటే ఆ కాలనీ ఉన్న వ్యక్తి చెప్పే వరకు కూడా పోలీసులు ఇంటి పక్కన ఉన్న దొంగను కనిపెట్టలేకపోయారు. అదేవిధంగా కూడా ఈరోజు జరిగే కేసులో కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారని పట్టుకోవడానికి కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సంజన. ఆల్ రైట్ రంజీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.